మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు రెఫరెండం అని అన్నారు కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ యాదవ్. ఈ ఫలితాల ఉత్సాహంతో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ మొత్తంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదో స్వీప్ చేసిందో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం జరిగింది. దీన్ని పట్టి చూస్తుంది అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా స్వీప్ చేయడం 100% ఖాయం. ఈ 2.5 సంవత్సరాలు అయితే పాలన అందించినామో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మెమొరండంగా మేము భావిస్తున్నాం. రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈరోజు ఓట్ల రూపంలో వాళ్ళు ఓట్లతో వేసి క్యాండిడేట్లను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్లకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం పెట్టిరో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు గెలిచిన అభ్యర్థులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన ముషీరాబాద్ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాము. మళ్ళీ రాబోయే సమయంలో కూడా అందరూ కూడా కష్టపడి మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మేయర్ 3 కార్పొరేషన్లు ఏవైతున్నాయో అందరూ కూడా ఇక్కడ కూడా కష్టపడి ఇక్కడ కూడా కాంగ్రెస్కి పట్టం కడతారు.